కాకినాడ తునిలో మిస్ అయినటువంటి పాప జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఇప్పటికి 70 రోజులు కావస్తుందని ఇప్పటికీ పోలీసులు ఆ పాప ఆచూకీ తెలపలేదంటూ కూడా అటు అడ్వకేట్ శ్రీకాంత్ ఒక పిల్ని దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు వివరణ కోరడం జరిగింది. మంగళవారం రోజున కూడా అటు కాకినాడ తుని జిల్లాకు సంబంధించిన సిఐ కేశవరావు కూడా దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది కోర్టుకి. ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా హైకోర్టులో మాట్లాడుతూ తను ఏదైతే పాప మిస్ అయిందో పాప కోసం ఇప్పటికే 5 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయని కూడా కోర్టుకు తెలపడం జరిగింది. అయితే పూర్తి నివేదికను కూడా కోర్టు ముందు సమర్పించడం జరిగింది. గతంలో చూసాం పాప మిస్ అయ్యి ఇప్పటికీ కూడా 70 రోజులు కావస్తుంది. పాప ఆచూకీ కనీసం కూడా ఎక్కడ ఉంది, ఎలా మిస్ అయిందని కూడా ఇప్పటి వరకు తెలియలేదు. అయితే దీనిపైన కూడా చాలా వరకు మనం కొన్ని రోజులుగా వింటూ వస్తున్నాం జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళిందని. తల్లిదండ్రులు కూడా చాలా వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా వరకు చుట్టుపక్కల అటు కాకినాడ జిల్లా మొత్తం కూడా పాప ఫోటోలతో కూడినటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా పాప ఆచూకీ కనీసం కూడా దొరకలేదు. అయితే తల్లిదండ్రుల ఆందోళన అటు చాలామంది పాప ఎక్కడికి వెళ్ళిపోయిందని కూడా ఆరా తీసినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు. పోలీసులు దాదాపుగా మనం చూసినట్లయితే పాప మిస్ అయిపోయినటువంటి నెల రోజులు కూడా చాలా వరకు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులతో పాటు అటు ఎస్డిఆర్ఎఫ్ అటు బృందాలు కావచ్చు, అడవి శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు పాపని ఎతికినటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా కనీసం ఆచూకీ దొరకలేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పామాయిల్ తోటలో కూడా దాదాపుగా 50 ఎకరాల్లో ఉన్నటువంటి పామాయిల్ తోటలో కూడా పాప ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే పాప వెళ్ళినటువంటి సందర్భంలో కూడా పాప ఏదైతే పాపతో వెళ్ళినటువంటి కుక్క కూడా వెనక్కి తిరిగి వచ్చిన సందర్భంలో కూడా అక్కడ కుక్క ఏదైనా ఆచూకీ ఇస్తుందన్నప్పుడు కూడా కుక్క కూడా అది ఆశించినటువంటి సమాచారం ఇవ్వకపోవడం, దాని 2 రోజుల తర్వాత కూడా తిరిగి వచ్చినటువంటి కుక్క కూడా చనిపోవడం పట్ల కూడా అటు పోలీసులు కొంచెం వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. దాని తర్వాత కూడా అటవీ శాఖ సహాయంతో పోలీసులు అంతా కూడా అటు అడవిలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. పాప ఎక్కడైనా మిస్ అయిందా లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపారు. ఆ తర్వాత ఎక్కడ అంటే కనీసం ఎవరైనా మిస్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర కనీసం ఒక ఆచూకీ అయినా దొరికేది. కానీ ఇక్కడ ఎందుకు పాప ఆచూకీ దొరకలేదు, పోలీసుల నిర్లక్ష్యమా అని చాలా వరకు విమర్శలు వచ్చిన సందర్భంలో కూడా పోలీసులు ఎక్కడా తగ్గకుండా కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి అడవినంతా కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు చాలా వరకు అటు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ దొరకలేదు. కనీసం పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న ఆ కోణంలో కూడా విచారణ జరిపిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా కనీసం ఆచూకీ కూడా దొరకలేదు. తర్వాత తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎందుకంటే జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏదైనా అపాయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీశారు. కానీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే అసలు పాప గురించి కనీస బాధ్యత పోలీసులు అటు గాలింపు చర్యలు చేపట్టారా లేదంటే ఇక్కడ ఏదైనా తప్పిదాలు జరిగాయా అనే కోణంలో కూడా విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా పాప కోసం 5 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అటు పోలీసుల తరపున న్యాయవాది కూడా కోర్టుకు తెలపడం జరిగింది. 70 రోజులు కావస్తుంది కాబట్టి ఇంకా మరి ఎన్ని రోజులు అంటే పాప దొరికేంత వరకు కూడా ఈ గాలింపు చర్యలు చేపడతారా లేదంటే మధ్యలోనే ఆపేస్తారా అనేది అయితే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.